థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరఫున మీ అందరూ నిన్నటి నుంచి నాకు పెట్టిన కంగ్రాచులేషన్స్, మీ మెసేజెస్, మీ బ్లెస్సింగ్స్, మీ సంతోషాలని అన్నిటినీ కూడా మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ జూమ్ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు విషయం చెప్పిన, నాతో అభిమానం పంచుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. హెచ్జి రావు గారు ఒకసారి 5 స్టార్ అండ్ సిల్వర్స్ ఈవెన్ దో వీలైతే 4 స్టార్ ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు పోస్ట్ చేస్తారా? ఎస్ సార్. ఇంపార్టెంట్ అనమాట, అది ఇవ్వాలనుకుంటున్నాను నేను. సక్సెస్ మనందరికీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మోస్ట్ వాంటెడ్ ఏంటి మనకి? మోస్ట్ వాంటెడ్ మనకి ఇది అందరికీ అని చెప్పలేను, కొందరికి, చాలా మందికి మోస్ట్ వాంటెడ్ ఏంటి అంటే దట్ ఈస్ సక్సెస్. అండి, కరెక్ట్. మోస్ట్ వాంటెడ్ మనకు కావాల్సింది ఏంటంటే సక్సెస్ కావాలి. ఓకేనా? అందరికీ ఏం చెప్పను, కానీ చాలా మందికి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటారండి. ఈ సక్సెస్ ఎందుకు కావాలి? కరెక్టా? ఈ సక్సెస్ మనకి డబ్బు సంపాదించడానికి కొంతమందికి కావాలి. ఈ సక్సెస్ ఇంట్లో వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకోవడానికి కావాలి. ఈ సక్సెస్ మన సొసైటీకి ఏదో చూపించడానికి కావాలి. ఈ సక్సెస్ అనేది స్టెబిలిటీ కోసం కావాలి. ఇంకొంతమందికి ఈ సక్సెస్ అనేది వాళ్ళ లక్ష్యం కోసం కావాలి. కరెక్ట్. సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవసరం ఉంది. మన సక్సెస్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మన సక్సెస్ అయి చూపిస్తేనే మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకునేది అవుతుంది. కరెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సక్సెస్ కావడానికి మనకి ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మన సక్సెస్ కావాలి అంటే, మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించాలి అంటే, ఏదైతే అనుకున్నామో దాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటే, మేము ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ కావాలి అనుకుంటే, ఆ సక్సెస్ కావడానికి ఇంపార్టెంట్ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోకస్. మనం దేన్నైతే ఎదుగుతున్నామో, సక్సెస్ టువర్డ్స్ గోల్, మనకి ఏదైతే గోల్ ఉందో దాని మీద మనకు ఫోకస్ ఉండాలి. ఎలాంటి ఫోకస్ ఉండాలి? మనకు ఎలాంటి ఫోకస్ మనకు ఉండాలి? మన ఫోకస్ ఎలాగ ఉండాలంటే లేజర్ ఫోకస్. అర్థమైందా మీకు? లేజర్ అనేది ఎలాగుంటుందంటే, ఎంత దూరమైనా, మన గమ్యం ఎంత దూరమైనా మనం ఒకసారి లేజర్ చూసామంటే ఆ పాయింట్ ఎలాగెళ్తుందంటే, అసలు పాయింట్ చచ్చుకొని వెళ్ళిపోతుంది. ఏది అడ్డం ఉన్నా కూడా మనకు చచ్చుకొని లేజర్ అనేది మనకు చూపిస్తుంది పాయింట్. కరెక్ట్. ఒక టార్చ్ అయితే కొద్ది దూరం వెళ్తుంది, దాని కెపాసిటీ ఎంతో అంతే. దట్ లేజర్ అయితే ఒక పాయింట్ మీద మనం ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. సో అలాంటి లేజర్ ఫోకస్ మనకు ఉండాలి. మీరు సక్సెస్ కావాలి, మీ గోల్ మీరు సాధించాలి అంటే నోట్ చేసుకోండి సార్, లేజర్ ఫోకస్. సో అలాగా మనము లేజర్ ఫోకస్ ఉండాలండి. అలాగే తర్వాత ఏంటి అంటే మన సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఏంటి అంటే, మనం ఏదైనా మనం అనుకున్నాం, మనకు ఒక డిసైడ్ అయినాం, ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం అన్ని కూడా శోధించాలి, డిసిజన్ తీసుకున్న తర్వాత దాన్ని సాధించడానికి మనం అర్జెన్సీ ఏంటంటే ఏమి మనం చూడకూడదు, మన గోల్ మనం చూడాలి. ఎస్, మనం సాధించాలి ఇక్కడ మనం సాధించాలి ఇక్కడ, ఇదే మన ఫోకస్. సో దాంట్లో ఏమైందంటే ఈ సెన్స్ ఆఫ్ అర్జెన్సీలో సో మనకి ఏంటంటే మన ఒక టైం అంటుంటాం, ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ మనం పెట్టుకోవాలి, ఆ టైం ఫ్రేమ్ పట్టుకొని జస్ట్ దానికి తగ్గట్టుగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకూలంగా మనం ఏమైతే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో దానికి 100% మనం డెడికేటెడ్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్స్. ఐ మీన్ డివోషన్ అంటాం కదా, డివోషన్ అంటే డివోటీస్ గా ఉండాలి. డివోషన్ అంటే భక్తి,
ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భక్తి. కానీ ఇక్కడ సక్సెస్ కి మనం సక్సెస్ గా డివోటీస్ గా ఉండాలి. ఒక సక్సెస్ మనం తీసుకోవాలంటే దానికి డివోషన్ గా ఉండాలి, డివోటీగా ఉండాలి. ఓకే, సో ఇలాగా మనం ఎప్పుడైతే డివోటీగా ఉంటామో, ఎప్పుడైతే ఇలాగ మన సక్సెస్ నే మనం చూస్తామో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి కొన్ని నచ్చని ఉంటాయి, కొన్ని నచ్చను అవి కాకపోయినా మనం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం నచ్చను కాకపోయినా మనం చెయ్యాలి. దాని ముందుకు మనం వెళ్ళేటప్పుడు, దాన్ని ఛేదించడానికి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో మధ్యలో హర్డిల్స్ అనేటివి వస్తాయి. అయినా కూడా దాన్ని ఛేదించుకొని మనం ముందుకెళ్ళాలి. అంతేగాని హర్డిల్స్ వచ్చాయి కదని మనం అక్కడే బ్యాక్ స్టెప్ వేసామంటే అక్కడే ఉంటాం. ఎన్నో ఉంటాయండి స్టార్టింగ్ లో, ఎన్నెన్నో ఉంటాయి. అందువల్లనే మనం అనుకున్న గోల్ ని అనుకున్న టైంలో అద్భుతంగా మనం వెళ్ళాలి అంటే, రీచ్ కావాలి అంటే, ఫస్ట్ మన ముందు ఉండేది అంటే టైం లేదు ఇక్కడ. మనం దాన్ని అచీవ్ కావాలి, దాన్ని రీచ్ కావాలి. రీచ్ కావాలి అంటే మనకు మధ్యలో ఎన్నెన్నో ఉంటాయి అసలు ఫ్రెండ్స్. దీంట్లో ఒక విన్నర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, విన్నర్ యాటిట్యూడ్, గ్రోత్ యాటిట్యూడ్, గ్రోత్ మైండ్ సెట్. నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఎవరు చూడరంట అసలు. మనకు ఓన్లీ గోల్ చూస్తాం అంతే. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే గ్రోత్, ఈవెన్ విన్నర్ యాటిట్యూడ్ ఉన్నా కూడా లూజర్ కైనా కూడా రెండు భయాలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సెల్ఫ్ డౌట్. ఈ రెండు ఉంటాయా? ఎవరికైనా ఉంటుంది. విన్నర్కే ఉంటుంది ఇది సేమ్, ఈవెన్ లూజర్ కూడా ఉంటుంది. కానీ విన్నర్ యాటిట్యూడ్, విన్నింగ్ యాటిట్యూడ్ ఎలాగుంటుంది అంటే మనకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నా భయం అవుతుంది. అంటే మనం సాధిస్తామా లేదా, ఏంటి అసలు మనం ముందుకు వెళ్ళగలుగుతామా, ఈ అన్ని ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి మనకు కూడా. సెల్ఫ్ డౌట్ అది కూడా ఉంటుంది, సెల్ఫ్ డౌట్ కూడా మనకు ఉంటుంది. సో ఇవన్నీ ఇద్దరికి ఉంటుంది, లూజర్ కి ఉంటుంది, విన్నర్ కి ఉంటుంది. కానీ విన్నర్ ఏం చేస్తారంటే ఏది వచ్చినా కూడా నా లక్ష్యం ఇంపార్టెంట్, ఓకేనా, నా లక్ష్యం దిశగా మనం వెళ్ళాలి, ఈ హర్డిల్స్ అన్ని మనం ఛేదించుకుంటూ వెళ్ళాలి. మన ప్రధానంగా ఏమని ఆలోచిస్తారంటే నా విన్నింగ్, అంతే, నేను నా సక్సెస్, నా అచీవ్మెంట్, అది వెళ్ళడం జరుగుతుంది. అదే లూజర్ ఏం చేస్తారంటే డౌట్, అరే ఇలాగ వెళ్తే మనం ఇబ్బంది పడతామా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎన్నో డౌట్స్, ఇది అవుతుందా కాదా ఏంటి, అలాగా 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 శోధిస్తూ ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే ఉంది. మీరు బాగా గమనించండి, ఇది ఎవరికైనా అందరిది, ఏది తప్పనట్లేదు. బట్ మనం ఆలోచించే విధానం, మనం ఎలాగ తీసుకుంటాం అనే దాన్ని బట్టే మన సక్సెస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నా కెరీర్ లో నేను తీసుకున్నది ఏంటి అంటే నా సక్సెస్ గురించి. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఈరోజు నేను సక్సెస్ అయ్యి వచ్చి మీతో మాట్లాడట్లేదు, ఏదో నేను సక్సెస్ అయ్యి వచ్చి కంపెనీలో నేను మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. నా కెరీర్ 99లో నా స్టార్ట్ అయిన నెట్వర్క్ మార్కెటింగ్ లో. దీన్ని ఎంచుకున్నా నేను. దీంట్లో నాకు ఏం నచ్చింది, అన్ని ఉన్నాయి, నాకు నచ్చినవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను జాబ్ లో చేయలేంది, నా బిజినెస్ లో చేయలేంది, నా లైఫ్ స్టైల్ ద్వారా సర్వీస్ చేయలేంది, నా సొసైటీకి ఏమో చేయలేంది, అన్ని కూడా ఇక్కడ నేను డిసైడ్ అయ్యి నా కెరీర్ 1999లో స్టార్ట్ చేసి ఈరోజు 2025 ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 25 ఇయర్స్, మోర్ దాన్ 2.5 decades కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇదే మార్కెటింగ్ సిస్టమ్ లో దీన్నే లైఫ్ గా తీసుకొని, దీన్నే కెరీర్ గా తీసుకొని ఈ 25 years ని ఈరోజు నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు నా 25 years ఎక్స్పీరియన్స్ ని ఈరోజు మేము ముందు ఉంచుతున్నా. 25 years అన్ని సక్సెస్ ఉందా? అప్ అండ్ డౌన్స్ ఉంది. ప్రతి మనిషికి ఉంటుందండి, ఒక్కరికి అలాగే ఉండదు. ఎలాగుంటే ఎక్కడ వెళ్ళిపోతారు, అసలు దేవుడు అయిపోతారు అంతే. కరెక్ట్? అలాంటి అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసిన తర్వాతే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అవగాహన బట్టి, అపోసన బట్టి సో ఒక డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి మరలా నేను మాట్లాడతాను మీతోటి. బిఫోర్ దట్
సో టువర్డ్స్ నా గోల్, నా సక్సెస్ అనేది ఎప్పుడు నేను డిసైడ్ చేసిన అంటే ఫ్రెండ్స్, ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. 2007 లో 99 లో స్టార్ట్ చేసిన నేను అలాగే ప్రతి ఒక్కరికి డే 1 లో ఎక్కడ సక్సెస్ రాదు ఫ్రెండ్స్. నేర్చుకున్నాం, ఫస్ట్ లర్నింగ్ అయింది, అక్కడ లర్నింగ్ అయింది 4 years 5 years. కొన్ని కంపెనీస్ లో మీరు 5 years మీరు సిస్టమ్ లో సక్సెస్ కావాలి అంటే, కెరీర్ కావాలి అంటే 5 years ఎక్కడ చూడకూడదు, పక్కన కూడా చూడకూడదు అంతే. అలాంటి ట్రైనింగ్స్ మనం తీసుకుని వచ్చాము, అలాంటి చోటు ఉండి వచ్చాము మనం. అలాగ వస్తూ 2006 2007 లో ఒక కంపెనీలో ఒక అచీవ్మెంట్ అయి, ఆ కంపెనీ ఇన్విటేషన్ మేరకు ఒక ఆర్టీపీ ప్రోగ్రామ్కి వెళ్ళామండి హైదరాబాద్, లియోనార్డో రిసార్ట్స్ అండి. నా జీవితంలో మర్చిపోలేనిది అది. నాతో పాటు మా చిజిరావు కూడా వచ్చారు ఆ రోజు. ఒక చిన్న టార్గెట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఆర్టీపీ ప్రోగ్రామ్ పెట్టారండి, రిసార్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అద్భుతంగా 2 days ఉన్నాం అక్కడ. ఎవరైతే మనకు కోచ్ ఎవరైతే వచ్చారో ఆయన ఆ రోజు గోల్ గురించి మాట్లాడడం జరిగింది. అప్పట్లో మేము బుక్కును పెన్ను రాసుకోమన్నారు, మీ గోల్స్ మీరు రాసుకోండి అని రాశారు. ఫ్రెండ్స్, నా జీవితంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆ రోజు నేను ఎంత సీరియస్గా ఉన్నానంటే 99 నుంచి 6 years 7 years అయిపోయింది ఫ్రెండ్స్. నేను అనుకున్న సక్సెస్ రాలేదు, నేను అనుకున్నటువంటి నాకు రాలేదు, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ కాలేదు. ఇంతకు ముందు కూడా నేను చెప్పిన నా డ్రీమ్స్ ఏంటనేది, దాని వల్ల నేను రిపీట్ చేయదలుచుకోలే, ప్రతి మనిషికి ఉంటాయి. సో అలాంటి డ్రీమ్స్ ని నేను ఆ రోజు నోట్ చేసుకున్న. 2007 September 14th నా గోల్ నేను రాసుకున్నా. షార్ట్ టర్మ్ గోల్ రాయమన్నారు. ఆ షార్ట్ టర్మ్ గోల్ ఏం రాసుకున్నానంటే, నాకు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నాకు ఒక కార్ కావాలి, నేను ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను ఫైనాన్షియల్ గా 1 lakh rupees per month నేను తీసుకోవాలి అని రాసుకున్నా. ఫ్రెండ్స్, విత్ ఇన్ 2 to 3 months లో ఈ 3 కూడా నేను అచీవ్ అయ్యాను, సాధించాను. 100% పాసిబిలిటీ అయింది. ఏదైతే అనుకున్నామో అది 100% సాధ్యమైంది. అంటే రాస్తే అయిపోతుందా సార్ అంటే కాదు, రాసిన దాన్ని నేను మైండ్ లో పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోదు అంతే. ఆ రోజు అనేస్తాం అంతే, మోటివేషన్ కోసం మాట్లాడతాం అంతే, జనాలతో ఇంప్రెస్ కావడానికి మాట్లాడతాం అంతే. కానీ ఏదైతే మనం రాసామో చూస్తూనే ఉన్నాం. నీ గోల్ ఇది రా అని తట్టి చూపిస్తుంది. అది మనం నోట్ చేసుకునేది ఎప్పటికీ కూడా మనకు చూపిస్తుంది, చెప్తూనే ఉంటుంది. అంటే అలాగయ్యాం ఫ్రెండ్స్. తర్వాత మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, తర్వాత మిడ్ టర్మ్ గోల్ అంటారు. 5 years గోల్ పెట్టాం. 5 years 2007 to 2012 జూన్ అంటే నేను ఎప్పుడు జూన్ 1st పెట్టుకుంటాను నేను, ఎందుకంటే నా బర్త్డే అది. అప్పట్లోపల మా హిందూపూర్లో ఒక 2000 square feet తోటి ఆ రోజు ఉండే పరిస్థితులు బట్టి 40 lakhs తోటి ఒక అద్భుతమైన ఇల్లు నేను కన్స్ట్రక్ట్ చేయాలని ఆ రోజు రాసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అందరికి కూడా తెలుసు, మా హిందూపూర్లో ఉన్న అందరికి కూడా తెలుసు, బై 2012 January లోపలే, బిఫోర్ జనవరి ఐ కన్స్ట్రక్టెడ్ ఏ వండర్ఫుల్ బిల్డింగ్ అట్ హిందూపూర్ అండి. ఈ రోజు 2000 కాదు 4000 square feet లో ఉంది. అది కూడా సాధ్యమైంది. కానీ ఇంకొక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోమని, చాలా ఇంపార్టెంట్ అది. ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, మీరు పెట్టుకునే గోల్, ఏదైతే మీరు గోల్ పెట్టారో అది ఫైనల్. మీకు మీ లైఫ్ లో మీకు ఏ లక్ష్యం కోసం మీరు బతుకుతున్నారో, దేని కావాలనుకుంటున్నారో అది ఇంపార్టెంట్ రాసుకోమన్నారు ఫ్రెండ్స్. 2007 నుంచి నేను 2025 రియల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 25 నేను చెప్పట్లా, ఇయర్ 25 నేను చెప్పట్లా, ఆ రోజే రాసుకున్నా. నా గోల్ ఇప్పుడు కాదు, నేను 2007 నుంచి చెప్తూనే ఉన్నా. ఇక్కడ చాలా మందికి చిజిరావు, ఎంఆర్ రెడ్డి గారు వీళ్ళందరికీ తెలుసండి, నాతో జర్నీ చేస్తారు వీళ్ళందరూ. ఆ గోల్ ఏంటి తెలిసిన, పెద్ద గోల్ పెట్టుకోమన్నారు వాళ్ళు. ఆ గోల్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను నోట్ చేసుకున్నా. బై 2025 లైన్ ప్రసాద్ 100% టు అచీవ్ 100 crores 2025 ఫ్రెండ్స్. సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. చెప్పండి. మీరు ఇంకొక ఫోన్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. అది ఇదవుతుందా? అవునవును. డబుల్ వస్తుందా? అవునవును సార్, డబులింగ్ వస్తుంది. ఓకే, మ్యూట్ చేయండి సౌండ్. ఓకే. ఎస్ సార్. నౌ క్లియర్? ఎస్ సార్, క్లియర్. రైట్. సో అలాగా వాయిస్ క్లియర్ ఇప్పుడు? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే ఫ్రెండ్స్,
సో మధ్యలో నాకు అడ్డేసినారు మీరు, పర్లేదు. బ్రేక్ అయింది, బ్రేక్. సో అలాగా 2025 లోపల నేను ఎండ్ ఆఫ్ 2025 100 CR అరేంజ్ చేయాలనుకొని రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అందరికీ హాస్యాస్పదం కావచ్చు, చెప్తే గిన ఏంద్రా అసలు ఎలాగవుతుంది 100 crores ఆశామాషినా అనేది అందరికీ ఉంది కదా. నేను రాసుకున్నాను. కానీ ఎందుకు నీకు 100 crores? 100 crores నీకు ఎందుకు అంటే, నేను ఒక 3 సైకిల్స్ తీసుకున్నా. 3 సైకిల్స్ ఉన్నాయి నాకు నా లైఫ్లో. నా ఫస్ట్ ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ ఫస్ట్ ప్రియారిటీలో నేను, నా ఫ్యామిలీ ఉండాలి కదా. మన నీడ్స్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే, మనము 100% స్ట్రెంగ్త్ గా ఉంటేనే అవుతుంది ఏదన్నా కూడా అనేసి ఫస్ట్ సైకిల్. సెకండ్ సైకిల్ ఉంది. ఆ సెకండ్ సైకిల్లో నన్ను ఎవరైతే నమ్ముకున్నారో, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా సిస్టంలో ఉన్న వాళ్ళు అందరూ సెకండ్ బేస్, థర్డ్ బేస్ అనేది ఉంది. అది సొసైటీ. సొసైటీ ఈ భూప్రపంచంలో మనిషిగా నేను పుట్టా. అందుకే నేను లైన్ అంటారు. ఎందుకంటే లైన్స్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఎంచుకున్నానండి. ఎందుకంటే డబ్బు ఎవరికైనా సర్వీస్ చేసేవానికి ఉంటే, సొసైటీ కోసం ఏమైనా చేయాలనుకుంటే, సొసైటీ కోసం ఏదైనా ఆలోచించాలనుకుంటే, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే సరైన రీతిలో అది అందుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది అని చెప్పారండి ఆయన. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంత డబ్బు మనకు అవసరం లేదు. ఎప్పుడు మన నీడ్స్ తర్వాత సెకండ్ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ మొత్తం మనం సొసైటీ గురించి ఆలోచించాలి. ఆ లక్ష్యం కోసమే నేను రాసుకున్నాను ఫ్రెండ్స్. సో ఏదైతే మనం అలా స్టార్ట్ చేశానో, అలాగ చేస్తూ 2007, 2008, 2010, 2012 ఏ కంపెనీలో అయితే నేను స్టార్ట్ చేశానో, ఆ కంపెనీలో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం నా డ్రీమ్స్, డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటూ, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా 135 కార్స్ ని క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ఇది రికార్డ్ అండి. ఇది జరిగిందే చెప్పి ఇంతకు ముందు కూడా నేను చెప్పా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. 135 కార్స్ క్రియేట్ అయిందండి. అంటే ప్రూవ్ అయింది అక్కడ. నా మీద నాకు నమ్మకం వచ్చింది. నేను ఏదైతే నేర్చుకున్నానో 1999 నుంచి ఏదైతే లెర్నింగ్ ఉందో అది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత, అప్పట్లో మనం ఎక్కడమైనా మీటింగ్స్ అండి. ఆ స్టైల్ వేరే అప్పట్లో. ఆ పరిస్థితులు బట్టి మనము మన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేది. అన్ని చోట్ల నేను వెళ్ళేవాడిని, మీటింగ్స్ పెట్టేవాడిని, ఫిజికల్ మీటింగ్స్. కానీ కోవిడ్ తర్వాత మనం వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా నా గోల్ అనేది అచీవ్ కాలేదు ఫ్రెండ్స్. అప్పటికి 2020 ఉంది. నా చేతిలో 5 years మాత్రమే ఉంది. ఎప్పుడు కూడా అనుకోండేది, ఏంటి 2025 అయిపోతుంది, 5 years నా చేతిలో ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు స్టార్ట్ చేశారు, డాడీ ఎప్పుడు నువ్వు అనుకునే గోల్ ఏంటి, దగ్గరలో ఉంది కదా, ఏమైంది? ఏమి కాలేకపోతుంది. ఎక్కడ కూడా కాలేకపోతుంది. అలాగ లోపలైతే అది ఉంది. నా గోల్ ఎప్పటికి కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు ఫ్రెండ్స్. రాకపోద్దా 2022 వచ్చింది. అక్కడ ఒకసారి ట్రై చేశా. ఇంకా ఫాస్ట్ గా కావాలంటే కొద్దిగా మన క్రిప్టో అయితే బాగుంది కదా, లేటెస్ట్ గానే ఒక చిన్న కంపెనీలో వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విలేజ్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి స్టేట్ లో నేను తీసుకొచ్చేసాను టీమ్ ని. ఆ రోజు కూడా కసిగా, ఎందుకంటే షార్ట్ టైమ్ లో ఇంకా ఉన్న 3 years లో నేను 100 crores అవుద్ది కదా అని. అక్కడ కూడా సాధ్యం కాలేదు. అనుకున్నట్లు ఎవరు చేయలే. 2023లో మళ్ళా ఇంకొక కంపెనీలు చేశా. దట్ ఈజ్ యాక్చువల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కానీ అక్కడ కూడా సబ్జెక్ట్ 1 year మాత్రమే జనాలకి సెట్ అయింది. అలాంటి టైంలో నా టైం దగ్గర పడింది. 1 year అయిపోయింది. ఎప్పుడు సీరియస్ గా 2024 August 15th నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా రాలేదు కదా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ కదా ఇంకా అని ఆలోచించే టైంలో, ఎప్పుడైతే మనము, నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఎప్పుడైతే మనము 100% మన గోల్ కోసం ఆలోచిస్తామో సమస్తము నీకు సాధ్యమే. మనం అనుకున్నది ఏదైనా ఉంది అంటే, సాధించాలి అంటే మనకి యూనివర్స్ కూడా మనకు తోడవుతుంది. ఎస్, ఎప్పుడు కూడా నేను చెప్తాను కదా, వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్ఫ్యూజ్ బిలీవ్స్ ఇట్ కెన్ అచీవ్. నీ మైండ్ లో ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తావో, దేని గురించి పాకులాడుతున్నావో, ఏది కావాలనుకుంటున్నావో అన్ని కూడా నీకు సాధ్యమవుతుందని యూనివర్స్ నుంచి కూడా నాకు ఖచ్చితంగా ఆగస్ట్ మంత్ లో నాకు ఏదైతే ఈ రోజు మన క్యూర్సెల్ లో మనం ఇంత సక్సెస్ అయ్యామో దానికి పునాది అనేది ఆగస్టులో పడింది ఫ్రెండ్స్. క్యూర్సెల్ అన్న ప్రొడక్ట్ నాకు రావడం జరిగింది, దాన్ని పరిశీలించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దానికోసం ఒక ఆర్డర్ తెప్పించుకోవడం జరిగింది. ఆగస్ట్ ఎండింగ్ లో నాకు ఆ ప్రొడక్ట్ వచ్చింది నా చేతికి.
నాతో పాటు ఎవరైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఒక 1 వీక్ 10 డేస్ అయింది. ఈ ప్రొడక్ట్ ఓకే సంథింగ్ ఒక డిఫరెంట్ గా ఉంది. మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇంకేమైనా మనకు రిజల్ట్ ఉందా? అప్పుడు స్టార్ట్ చేశాం ఇంకా. మీకు అప్పుడే చెప్పాను, అన్వేషించాం. ఎక్కడ ఉంది ఇక్కడ ప్రొడక్ట్? దీంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఎక్కడ ఏమి తెలియదు అప్పుడు మనకు వచ్చినప్పుడు. జస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయడం అంతే. ఒక్కడమే, ముగ్గురమే, నలుగురమే, అలాగే అంతే. ఆ రోజు స్ట్రెంత్ మంది అని అన్వేషించుకుంటూ వెళ్ళి ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ఈరోజు మీరు చూస్తుంటారు. ఎప్పుడు నా వీడియోస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఏమీ లేవు, మనకి తీసుకురావడానికి ఏమీ లేదు. అలాంటి టైంలో మనం తీసుకొచ్చి అక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. అక్కడ ఎవరైతే నేను ఉన్నారో నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ నేనే పోయి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఎవరు చెప్పలా. రాజ్ కిషోర్ పాండా గారు ఒరిస్సా, అలాగే జాలి సింగ్ గారు, వీళ్ళందరూ సీరియస్ గా చేస్తున్నారని వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళ జర్నీని 4-5 months ఆల్రెడీ మన జాలి సింగ్ గారు ఆల్మోస్ట్ 4 to 5 months 6 months అయింది. పాండా గారు ఆల్రెడీ 3 months కంప్లీట్ అయింది అప్పటికే. సో వాళ్ళందరూ సక్సెస్ మనం చూసి ప్రొడక్ట్ రిజల్ట్ చూసి మనం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 13th, 14th, 15th తీసుకురావడం జరిగింది. గుర్రాజు గారు ఒక్కసారి నాకు ఆ స్లైడ్ ఇస్తారా? మనం బండిని నేను ఎలాగా తీసుకున్నాను కదా, ఒక్క స్లైడ్, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అది. ఒక్క స్లైడ్ అంతలో. సింపుల్ గా ఉంది కదండి వీడియో. ఇంకొకసారి ప్లే చేస్తారా? వన్స్ అగైన్. సార్ చేస్తున్నాను సార్. యా, ఫ్రెండ్స్ నేను ఏదైతే ఫస్ట్ చెప్పండి, సిల్వర్ అండి. 14th November చూసారా? సిల్వర్, 14th November, 18th December రూబీ, 14th February గోల్డ్ ర్యాంక్, April 14th అంబేద్కర్ జయంతి ప్లాటినం ర్యాంక్ అచీవర్. ఇది కాకుండా నెక్స్ట్ స్లైడ్ వేయండి. నెక్స్ట్ది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా? ముగ్గురు గోల్డ్ ర్యాంక్ అచీవర్స్ ఫ్రమ్ టీమ్ లైన్. ముగ్గురు గోల్డ్ ర్యాంక్ అచీవర్స్ ఫ్రమ్ టీమ్ లైన్ ఒకే ఫ్రేమ్ లో ఎంత హ్యాపీగా ఉందండి చూడడానికి. దిస్ ఈస్ ద సక్సెస్ సిస్టమ్ అండి. దిస్ ఈస్ ద టీమ్ లైన్ సక్సెస్ సిస్టమ్. ఒకసారి చూశారు కదా పోస్టర్స్? ఓకే గురాజ్ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇట్స్ ఎ ప్రూవన్ సిస్టమ్ అండి. ఏం ప్రూవన్ తెలిసిన? ఇక్కడ ఎంతమంది అయితే ఈరోజు జూమ్ లో ఉన్నారో, ఎంతమంది అయితే మీరు జూమ్ లో ఉండి లైన్ ప్రసాద్ ఏం చెప్తారు, ఈయన ప్లాటినం ఏమయ్యారని ఏమైతే చెప్పి ఆశించి వచ్చారో అందరికి ఒకటే చెప్తున్నా, ఇక్కడున్న 787 పీపుల్ ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈజ్ యాన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. ఎందుకు తెలుసా? ఈరోజు మీరు ఎలాగైతే వచ్చారో ఆ రోజు మేము జీరోతోనే స్టార్ట్ చేశాం. జీరోతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఏమవుతుంది? ఇక్కడ 360 degrees మనకు కంప్లీట్ మనకు షేప్ అప్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. నేను స్టార్ట్ చేశా, నేను సిల్వర్ అయ్యా, నేను సిల్వర్ గానే ఉన్నానా? నెక్స్ట్ ర్యాంక్ రూబీ అయ్యా, రూబీలోనే ఉన్నానా? గోల్డ్ అయ్యా, గోల్డ్ లోనే ఉన్నా, ఈరోజు ప్లాటినం అయ్యా. బట్ సేమ్ నన్ను ఏదైతే మనం స్టార్ట్ చేసామో నాతో పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నెక్స్ట్ గుదూరు శ్రీనివాస్, నేను సిల్వర్ అయ్యా, గుదూరు శ్రీనివాస్ సిల్వర్ లైక్ వచ్చేసారు, నేను రూబీకి వెళ్ళిపోయా. ఆయన రూబీకి వచ్చారు, మన క్యూర్సెల్ కాదర్ వచ్చేసారు, ఆయన సిల్వర్ అయిపోయారు. కరెక్టా? సో నేను ఎప్పుడైతే గోల్డ్ అయ్యానో నెక్స్ట్ మన శ్రీనివాస్ గారు నెక్స్ట్ బికమ్ ఏ గోల్డ్ వచ్చేసారు, అదే పొజిషన్కి వచ్చేసారు. మేమిద్దరు గోల్డ్ లో ఉన్నట్టే. క్యూర్సెల్ కాదర్ గారు మరీ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ లగ్గించుకున్నారు అంతే. నేను కూడా వచ్చేయాలి, వాళ్ళ చేత కూర్చోాలి అనేసి ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఉన్నామా లేదా? ఒకే ఫ్రేమ్ లో గోల్డ్ అంటే ఇది ఒక్కరికే సాధ్యమా? ఇది ఒక్కరికే సాధ్యమా అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. మనం థింక్ చేసే విధానం, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్, మనం వర్క్ చేసే స్టైల్, మన డెడికేషన్ అన్ని చెప్పాను కదా ఇంతకు ముందు.
ఫ్రెండ్స్, దాన్ని బట్టి మన సక్సెస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే, సరే ఇక్కడ వచ్చేసరి ఇక్కడ నా గోల్ ఇంకా ముందు ఉంది. నేను ఇక్కడే ఆగట్లేదు ఫ్రెండ్స్, నేను ఆగట్లేదు. నా గోల్ ముందే చెప్పే కదా మీకు, ముందే చెప్పేసాను నేను. నా లక్ష్యం అది 100 crores వీళ్ళందరినీ తీసుకుంటూ వెళ్ళాలి, లాక్కుంటూ వెళ్ళాలి. బండి ముందుకు తీసుకెళ్తున్నాను అంతే. దాంట్లో భాగంగా ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఇండియాలో టాప్ మోస్ట్ లీడర్షిప్ ఎవరైతే ముందు అచీవ్ అయిపోయారో, ముందుగా వచ్చి వాళ్ళు డెడికేట్ తో వర్క్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరసన అగైన్ నేను ఆ గ్యాప్ ఫిల్లింగ్ పోయి అక్కడ పోయి కూర్చున్నా ఈరోజు. కరెక్ట్, ఇండియాలో టాప్ 3 ప్లాటినం మెంబర్స్ లో లైన్ ప్రసాద్ బికేమ్ వన్ ఆఫ్ అమాంగ్ దెమ్ ప్లాటినం అచీవర్ గా ఈరోజు మీ ముందున్నా. కరెక్టా? ప్రూవ్ అన్నా కాదా? ఇది నేను ప్రూవ్ చేయకపోతే ఈ సిస్టమ్ లో బిలీఫ్ అనేది ఉంటుందా? ఈయన ఎప్పుడు అక్కడే ఉన్నారులే, సిల్వర్ లోనే ఉన్నారులే. ఫ్రెండ్స్, మనకంటే ముందు స్టార్ట్ చేసిన అందరూ కూడా ఇంకా సిల్వర్స్ కూడా కాలేదు ఫ్రెండ్స్, సీరియస్ పీపులే. కాలేదంటే ఎక్కడో లోపం ఉంటుంది అంతే. బట్ మనం ఇక్కడ నా 25 years రాసుకున్నాం కదా గోల్, దాన్ని తీసుకెళ్తున్నాం మనము, మన లక్ష్య సాధనలు తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సాధ్యం ఎందుకైంది తెలుసునా? ఇది ఎందుకు సాధ్యమైందంటే పరిస్థితి బట్టి, ప్రస్తుత పరిస్థితి బట్టి కాదు, ప్రస్తుత పరిస్థితి బట్టి కాదు. అంటే గ్రహస్థితి, సార్ నీకు లక్ ఉంది, నీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఇది కూడా కాదు. పరిస్థితి కాదు, గ్రహస్థితి కూడా కాదు ఫ్రెండ్స్, ఇది మనస్థితి, గ్రోత్ మైండ్ సెట్. మనస్థితి కరెక్ట్ గా ఉంటే అన్ని కూడా సాధ్యమే. ఇది మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదేదో నేను పెద్ద సాధించేసాను కాదు, దిస్ ఈజ్ బిగినింగ్. ఇప్పటికి నేను చెప్తాను, దిస్ ఈజ్ బిగినింగ్, దిస్ ఈజ్ బిగినింగ్, దిస్ ఈజ్ మై జర్నీ. స్పాన్ ఆఫ్ 6 months కంప్లీట్ అయిన 7 months లో ఉన్నాం ఈరోజు. 7 months లో ఒక మనిషికి మనం ఏదైతే లక్ష్యం పెట్టారో నేను 100 crores అనేది ఆల్మోస్ట్ ఆల్ మనం అందరూ కంప్లీట్ చేసి, మరి ఇంకొక గోల్స్ ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, ఒకప్పుడు నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకు తెలిసిన? ముందు నాకు తెలియదు. డైమండ్ అవుతేనే, డైమండ్ రీచ్ అవుతేనే మనం అనుకున్నట్లు వీళ్ళు కరోర్పతి అవుతారు అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు ప్రాక్టికల్ గా ఈరోజు గోల్డ్ అయిన వెంటనే, గోల్డ్ టు ప్లాటినం కి మనం జర్నీ చేస్తున్నట్టే, ఆ డెస్టినేషన్ అందుకున్నట్టే, ఆ స్టేషన్లోకి వెళ్ళే ముందే మనం అనుకున్న లక్ష్యం అయిపోతుంది ఫ్రెండ్స్. గ్రేట్, ఎస్, దట్స్ పాసిబుల్, ప్రూవన్. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం న్యూయార్క్ కంపెనీలో ఒక బిలీఫ్ మనకి ఏదైతే, నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఏదైతే మనం అనుకుంటే గోల్స్ మనం వెళ్ళేటప్పుడు ఎన్నో హడల్స్ రావచ్చు ఫ్రెండ్స్, వస్తాయి. నాకు కూడా వచ్చాయి. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉన్నా. నాకు నచ్చింది ఏం నచ్చలేదు తెలుసా? చాలా మంది ఈ రోజు నాకు గ్రూప్ లో పెట్టేసి, నాకు పాస్వర్డ్ రాలేదు సార్, ఈమెయిల్ రాలేదు సార్, నాకు అది రాలేదు సార్, ఇది రాలేదు సార్ అని పెడుతున్నారు. కరెక్టా? కానీ నాకు నచ్చలేదు. అది నా పని కాదు. అది ఎవరి పని? కంపెనీ పని. అది కంపెనీ హ్యాస్ టు డూ. నేను ముందు నుంచి ఏ కంపెనీ కానీ అదే చెప్తా సార్, ప్రొడక్ట్ కానీ కస్టమర్స్ యొక్క సర్వీస్ కానీ అది మాది కాదు, నాది ఓన్లీ డెవలప్మెంట్ అంతే, టీమ్ డెవలప్మెంట్ అంతే. దాని దిశగా సేల్స్ ఎంతైనా మేము తీసుకురాగలుగుతాం, దాని మీద నేను ఫ్రీగా ఉండాలి. కానీ ఈరోజు ప్రీ లాంచ్ లో మనం ఉన్నాం. ప్రీ లాంచ్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ గా ఎన్నో ఉంటాయి, ఏ కంపెనీ కానీ ఎన్నో ఉంటాయండి ఇబ్బందులు. అలాంటప్పుడు కంపెనీ చూసుకుంటుందిలే, నాకేం సంబంధం లేదు అనుకుంటే ఈ సక్సెస్ వస్తుందా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించుకో. కంపెనీ చూసుకుంటుంది అంటే వస్తుందా? కాబట్టి ఏమైంది, ఇక్కడ నేనంటూ ఉన్నా, నేనే ఒక కంపెనీ, నేనే కంపెనీ అనే భావంతో. ఎందుకంటే నాకు గోల్ చూస్తున్నాను అంతే. ఇక్కడ నేను ఇవి చూడట్లే, చిన్న చూసి ఎండి గారితో నాకు సంబంధం లేదు, మీరు చేసేయండి అంతే అంటుంటే అవుతుందా? మరి ఎక్కడ ఆగలేదు కదా. ఈరోజు మన సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతానే ఉంది. ఎందుకు సార్ ఇన్ని రోజులు అంటారు మరి కొంతమంది. నేను అదే చెప్తున్నాను, ఎస్ సార్, మామూలు సాఫ్ట్వేర్ అయితే ఇన్ని రోజులు అవసరం లేదు, వెరీ సింపుల్. బట్ మన బ్లాక్ చైన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ మంది. కాబట్టి ఏ ఒక్క తేడా వచ్చినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాయింట్ టు పాయింట్ ఫైలింగ్ ని లోడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, చెక్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అన్ని పక్కా అయితేనే మనకు ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండి. ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు రేపట్లో అయిపోతుంది అంటూనే ఉన్నారు కదా సార్, 1 or 2 days. నేను ముందే చెప్పాను, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ చాలా ఉంది, తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి.
సో ఎవరైతే ఇలాగ గ్రోత్ మైండ్ సెట్ తో ఉంటారో, ఎవరైతే పేషెన్స్ గా ఉంటారో, ఎవరైతే లక్ష్య సాధనలో గోల్ ని చూస్తారో, ఎవరైతే టువర్డ్స్ నేను కూడా సాధించాలి, ఒక లైన్ ప్రసాద్కి అయ్యింది, లైన్ ప్రసాద్ బాటిల్లో గూడూరు శ్రీనివాస్ నడిచాడు, అలాగే మన క్యూర్సెల్ కాదర్ నడిచారు, అలాగే ఎంతో మంది సిల్వర్స్ ఈ రోజు ఎంతో మంది వచ్చేసారు. ఈ రోజు మీరావాల్ గారికి సాధ్యమైంది, ఎస్ఎస్ఆర్ గారికి, ఎన్సీ నాగభూషణ్, నాయన సుధాకర్ గారికి, అలాగే ఈ రోజు బ్యాటింగ్ స్టార్ వచ్చేసారండి సత్యగౌడ్ గారు తెలంగాణ నుంచి, ఎంతమంది, అలాగే ఎంతో మంది, బుక్కు బాలరెడ్డి గారు. నెక్స్ట్ ఈ రోజే మనకు ఫ్రమ్ కర్ణాటక నుంచి మిస్టర్ విజయ్ కుమార్ రెడ్డి బికమ్ ఏ సిల్వర్. చూసారా ఎంతమంది అండి, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. ఇక్కడ దారి చూపించుకుంటూ వెళ్తున్నాం, ముళ్ళ బాటలు ఉన్నా దాన్ని రెడీ చేసుకుంటూ చదును చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఒక్కొక్క స్టెప్ ఈ రోజు ప్లాటినం వచ్చేంత వరకు మీకు రెడీ చేసి పెట్టేసాం రహదారి. మీరు అందరూ ప్లాటినం రావచ్చు, నెక్స్ట్ డైమండ్ నేను రహదారి చేసుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్ గా నేను ప్లాటినం అయితే ఏమొచ్చింది, ఏమిచ్చింది, కరెక్ట్ ఏమొస్తుంది, డైమండ్ అయితే ఏమొస్తుంది, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఊరికి అయిపోతే వస్తుందా? 1 స్టార్, 3 స్టార్, 5 స్టార్, సిల్వర్. నేను ఎప్పుడు సిల్వర్ అంటేనే ఇక్కడ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పా. అందుకని నా కెరీర్ సిల్వర్ నుంచి మీకు చూపించా. 1 స్టార్ నుంచి నేను చూపించలా, ఎప్పుడప్పుడు 1 స్టార్లు అయినా 2 స్టార్లు అనేది నేను చూపించలా. అది ఇంకొక వీడియో చేస్తాను నేను తర్వాత. కానీ సిల్వర్ నుంచి అద్భుతమైన కెరీర్. ఆ సిల్వర్ కావడానికి ఎంత టైం తీసుకున్నాను నేను? సెప్టెంబర్ 14th to నవంబర్ 14th, ఓన్లీ 2 months. సిల్వర్ టు రూబీ ఎంత టైం తీసుకున్నా? డిసెంబర్ 18th, ఓన్లీ 1 month. డిసెంబర్ 18th to ఫిబ్రవరి 14th గోల్డ్, ఓన్లీ 2 months. ఫిబ్రవరి నుంచి ఈరోజు 2 months ప్లాటినం, కరెక్ట్. డైమండ్ కి ఇంకో 3 months అనుకుంటా, కానీ 2 months లో సాధ్యమైతే నేను చేసి చూపిద్దాం ఫ్రెండ్స్. డైమండ్ ఆల్రెడీ నేను రెడీ చేసుకుంటూ వెళ్తున్నా, అలా సెట్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అందరినీ డైమండ్ గా. ఎప్పుడైతే నా ఫస్ట్ గోల్ ఉంది కదా డైమండ్, తర్వాత ప్రవీణ్ అంబాయి తర్వాత. ఇప్పుడు ఏదైతే మీరు ఫోటోలు చూశారో ఆ ఫోటోల్లో టాప్ 2 లో ఉండాలనుకుంటున్నా. నెక్స్ట్ డైమండ్ లో, నెక్స్ట్ కి లైన్ ప్రసాద్ ఉండాలనుకుంటున్నాను. ఆ ప్రకారంగా నేను గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. నన్ను దాటి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, నన్ను దాటి అధిగమించే వాళ్ళు కూడా ఉంటారు, కాదని నేను చెప్పట్లే. బట్ నేను మాత్రం అలాగే వెళ్తూనే ఉంటా ఫ్రెండ్స్. ప్లాటినం అయితే ఎంత ఉంది రివార్డ్ తెలుసా? ప్లాటినం అయితే రివార్డ్ ఎంత సార్? ఎవరైనా చెప్తారా? మన పోస్ట్ ఇక్కడ ఎవరైనా పోస్ట్ చెప్పగలుగుతారా? $25,000. 25,000. మీరు చెప్పండి పోస్ట్, మీరు మాట్లాడకూడదు. నేను మిగతా వాళ్ళకి ఇచ్చా టైం, అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చాం. $25,000 సార్. ఎస్ 25 lakhs నిన్న మీ ఇన్కమ్ 25 lakhs. $25,000 ఓన్లీ రివార్డ్. అన్ని కలిపితే ఫ్రెండ్స్, ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడు మోటివేషన్ చేయట్లేదు. 1 day, సింగిల్ డే $25,000 పాజిబిలిటీ ఎవరికైనా అవసరమా కాదా? మీ కళలు నెరవేరుతాయా లేదా? మీరు ఏమైతే రాసుకున్నారో మీ ఫ్యామిలీ నీడ్స్, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకి ఒక మ్యారేజ్, అంటే ఒక కార్, ఒక డ్రీమ్ కార్, ఒక ఫారిన్ ట్రిప్స్, ఎన్నో ఉంటాయండి డ్రీమ్స్. రాసుకుంటే పోతే ఈరోజు మొత్తం చదివేచ్చినాను. అన్ని సాధ్యమైందా లేదా ఈ ఒక్క గోల్ తో? ఇది ఒక్కటే 25 అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి 25 అంటే $50,000 అవుద్దా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. 6 months లో దట్టు గ్రేట్. అందుకే అండి ఈరోజు లైన్ ప్రసాద్ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటారంటే నువ్వు చేశాం కాబట్టి అది మీకు కూడా సాధ్యమే. ఫైనల్ గా ఒకటి నేను షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ కంపెనీ అయిన తర్వాత వెంటనే ఇలా అయ్యింది, ఇలా వచ్చేసిందండి అసలు రివార్డ్. ఎంత? $25,000. కొంతమంది మధ్యలో చెప్తుంటారు 1 star రాలే, 3 రాలే, వాళ్ళకి అది కూడా గ్రేటే, నేను ఒప్పుకుంటాను. కానీ కొద్దిగా అది కంపెనీ ఇవ్వకపోవడం కాదు, అది సాఫ్ట్వేర్ చిన్న మిస్టేక్స్, కొన్ని ఫైల్స్ మిస్సింగ్, అది అవుతానే ఉంది. అయినప్పుడు అందరికి వచ్చేస్తూనే ఉంది. కంపెనీ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు అంతే. బిలీఫ్ అండి, బిలీఫ్ అంతే ఫ్రెండ్స్. ఈ సందర్భంగా నేను చెప్పా, ఒక కంపెనీ, ఒక టాప్ మోస్ట్ కంపెనీ, ఒక నేషనల్ కంపెనీ, డైమండ్ కంపెనీ 2016లో నేను స్టార్ట్ చేశాను చెప్పా కదా. 2019 వచ్చేపాటికి లైన్ ప్రసాద్కి అక్కడ కూడా ₹6 లక్షలు, 14 లక్షలు రివార్డ్స్ అండి. నేను చెప్తున్నా 6 lakhs ఫస్ట్ రివార్డ్, సెకండ్ రివార్డ్ 14 lakhs, థర్డ్ రివార్డ్ 25 lakhs, ఫోర్త్ రివార్డ్ 50 lakhs, అట్లా 1 crore అట్లా పైన ఉందండి. నేను దాన్ని అచీవ్ కావాలని వెళ్ళాను. 3 రివార్డ్స్ కంప్లీట్ చేశా, 25 lakhs కంప్లీట్ చేశా. కానీ రివార్డ్ రాలేదండి. ఒక్క 6 lakhs మాత్రం ఇచ్చారండి అంతే. సెటిల్మెంట్ 6 lakhs అయిందండి, అది కూడా ఎప్పుడు 1 month కి. 14 lakhs రాలే, 25 lakhs రాలే, అక్కడే 40 lakhs అవుట్. ఆడి కార్ అచీవ్ అయ్యాను.
పెద్ద మీటింగ్ పెట్టి జస్ట్ మనకు కాగితంది కీ ఇచ్చి పంపించారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ, దిస్ ఇస్ ఫస్ట్ కంపెనీ ఇన్ మై లైఫ్ కెరీర్, బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ మై లైఫ్ కెరీర్. ఎప్పుడు చూడండి, ఊహించింది రాని ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ గురించి వెళ్ళామంటే ఇంకా ఎప్పుడు రేపు వింటాం. ఈ ప్రొడక్ట్ ఏంటి అనేది రేపు సండేలో మనం విందాం, మనం చేద్దాం. కరెక్ట్, ప్రూవన్ అండి, ఆల్రెడీ ప్రూవన్ అండి. అలాంటి దివ్య సంజీవని, అమృత సంజీవని లాంటి ప్రొడక్ట్ తో మనం ఉన్నాం. అలాంటి ప్రొడక్ట్ మన చేతిలో ఉంది, అలాంటి అద్భుతమైన ప్లాన్ మన చేతిలో ఉంది, అద్భుతమైన లీడర్షిప్ ఉంది. ఒక సిస్టమ్ క్రియేట్ చేశాం, డిజైన్ చేశాం. ఈ రోజు ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ సిస్టమ్. అందరికి నేను ఏదైతే చెప్తున్నా అదే మీకు డూప్లికేషన్ మీరు చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ జూమ్ ద్వారా వచ్చి ఎంతో నేర్చుకుని ఒక ఎడ్యుకేషన్ తో ఉండి, సో ప్రతి ఒక్క రోజు మీకు నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ గుడ్ అసోసియేషన్, జూమ్ అంటేనే గుడ్ అసోసియేషన్. ఈ రోజు ఏం మాట్లాడతాం ఇక్కడ, ఫలానా ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు, ఫలానా ప్రొడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలాంటి అసోసియేషన్ ఉంది ఇక్కడ, వాళ్ళకి అచీవ్ అయిందా, నాకు కాలేదా. నీ మైండ్ నీకు మాస్టర్, నీ మైండ్ నీకు చెప్తుంది, ఒరే నువ్వు కాలేదు ఇంకా. నీ పక్కన ఉన్నాడు అవుతున్నాడు కదా, వాళ్ళలో లేనిది ఏంటి, అతనిలో ఉన్నది ఏంటి, నీలో లేనిది ఏంటని నీ మైండ్ నీకు చెప్తుంది. ఇంకెవరు చెప్పరు ఇక్కడ. అందుకే మనకు రావాలి జూమ్కి. ఎంతో నాలెడ్జ్ ఉంది ఇక్కడ. కరెక్ట్ ఫ్రెండ్స్, చాలా ఉంది, నేర్చుకోండి, చాలా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ రండి. జీరో నుంచి ఉండే వాళ్ళని కూడా హీరోగా చేసేలాంటి సిస్టాన్ని మనం డిజైన్ చేసాం ఇక్కడ. ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారంటే ఈరోజు మనం అందరం ఎదుగుతున్నాం, డైమండ్స్ ఎదుగుతున్నాం ఫ్రెండ్స్. మీకు అర్థం కావట్లే, నేను గమనిస్తున్నాను, వెనకలే ఉంటా నేను. రాజమౌళి కనబడ్డు, ఒక సినిమాలో రాజమౌళి కనబడ్డాడు, అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు అసలు. కరెక్ట్, రాజమౌళి సినిమా ఒక ఈగను పెట్టి ఆయన హిట్ చేశాడు. కరెక్టా, ఒక ఈగని తీసుకున్నాడు సబ్జెక్ట్, ఒక కామెడీ యాక్టర్ని తీసుకొని హిట్ చేశాడు. ఈ రోజు రాజమౌళి సినిమా అంటే, మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉందా లేదా, మినిమం గ్యారంటీ ఉందా లేదా. అదే టీమ్ లైన్స్. టీమ్ లైన్స్ అంటే సక్సెస్, కేర్ ఆఫ్ అడ్రస్ సక్సెస్. టీమ్ లైన్స్ అంటే సక్సెస్. కాబట్టి రండి ఫ్రెండ్స్, మీరు ఏదైతే జీవితంలో కోల్పోయారో, దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సక్సెస్ అయితే కావాలనుకుంటున్నారో, అవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ సిస్టంలోకి రండి. మీరందరూ కూడా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా మాట్లాడాలని ఉంది. ఇంకా అనే కంపెనీ మనం ఎవరికి కాంపిటీటర్ కాదండి. ఎక్కడన్నా మరి చూసారా, మనం ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నామా, వాళ్ళని వీళ్ళని ఎవరన్నా విమర్శిస్తున్నామా, ఏమీ లేదు కదా ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ చెప్తున్నా, మీతో షేర్ చేసుకుంటా. ఏ రోజైనా కూడా ఇంతవరకు మన సెక్షన్లో కానీ ఎక్కడైనా కూడా మన ఇన్కమ్ అనేది మోటివేట్ చేస్తున్నామా, మనము ఎక్కడైనా మనం చూపిస్తున్నామా, మీరు ఎక్కడన్నా చూసుకోండి, రిమైనింగ్ ఎక్కడన్నా చూసుకోండి. మీరు వాళ్ళు ఫస్ట్ చూపించేదే చెక్, నా చెక్ ఇంత. మీరు ఫేస్బుక్లో చూడండి, సో నాకు 1 month 2 months 60,000 వచ్చింది, 70,000 వచ్చింది, 80,000 వచ్చింది, 1,00,000 వచ్చింది. సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటాయి. కరెక్ట్, మనం ఏ రోజైనా చూపించామా, మన ర్యాంక్ చూపిస్తున్నాం, ఇక్కడ రియాలిటీ చూపిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం చూపించుకుంటూ వెళ్ళామంటే ఈరోజు స్ట్రెంగ్త్ ఇది కాదండి. అలాగే చూపించుకుంటూ మనీ మోటివేషన్ చేశామంటే, చెక్ మోటివేషన్ చేశామంటే ఇది ఇలాగుండదు. దీనికి 10 రెట్లు వస్తుంది, 100 రెట్లు వస్తుంది మన గ్రోత్. కానీ మనం అది అనుకోవట్లేదు. మనకు రియల్ గ్రోత్ కావాలి, ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా, యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఇంతే మన సూత్రం, అంతే. దాని ద్వారా మన సక్సెస్ అనేది వస్తుంది. ఇది సేఫ్టీ సిస్టమ్, అంతే. ఎలాగంటే ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఎలాగంటే అలా చేశారంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే మనం దూరంగా ఉంటాం. రియల్ టైం సిస్టమ్ అనేది నడిపిస్తున్నాం మనం ఇక్కడ. బాగా నోట్ చేసుకోండి ఇక్కడ. ఈరోజు నేను ఎప్పుడు కూడా మొత్తం నా యొక్క ఇన్కమ్ అనేది చెప్పను కూడా. ర్యాంక్ అచీవ్మెంట్ ఏమొచ్చిందని చెప్తున్నాను, అంతే తప్ప సాధ్యమవుతుందని నిరూపించడానికి చెప్తున్నాం, అంతే అక్కడ. కానీ ఎక్కడ కూడా ఇన్కమ్ మోటివేషన్ లేదు. కాబట్టి ఇక్కడ కెరీరే ఉంది, గుడ్ కెరీర్ ఉంది, ఒక విజన్ ఉంది మనకి. అడ్డాగుడ్డికి రాలే, లక్తో రాలే. చాలా సార్లు చెప్పా, పరిస్థితి బట్టి, గ్రహస్థితి బట్టి రాలే, మనస్థితి బట్టి ఈరోజు సక్సెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఇంకొక 2 minutes లో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వాలి. నాకు ఏదన్నా మనకి ఇచ్చారంటే నేను తిరిగి 100 రెట్లు ఇస్తాను నేను. కరెక్ట్,
నాకు ఈరోజు సక్సెస్ ప్లాటినం, ఈరోజు నేను ప్లాటినం అయ్యానంటే ఈ సక్సెస్ ఎవరికి తెలిసిన మంది కాదు, మనందరిది. నాది కాదు, మనందరిది, మీ అందరిది. మీ విజయం అంతా మందే. ఈరోజు మీ టీమ్ లైన్, మీ కోచ్, మీ మెంటర్ ఈరోజు ప్రౌడ్ గా చెప్పుకుంటే ఒక అవకాశం నాకు కల్పించారు. కరెక్ట్, మీకు కూడా నేను కల్పించాను. ఎస్, మా మెంటర్ ఈరోజు 6 months లో చూడరా ఈరోజు ప్లాటినం అయ్యారా, చూపించామా, ప్రూవన్. కాబట్టి ఫ్రెండ్స్, నాకు ఏదైతే వచ్చిందో ఈరోజు 100 రెట్లు ఇంకా నెక్స్ట్ మీకు అందరికి కూడా గోల్డ్ రావడానికి, ఎవరైతే సిల్వర్ కాలేదో సిల్వర్ పెట్టుకుందాం ఫస్ట్. సిల్వర్ ఎవరైతే కాలేదో మీరందరినీ సిల్వర్ బిఫోర్ లాంచింగ్ టైం లోపల, లాంచింగ్ లో సిల్వర్ గా నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి మీకు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అనౌన్స్మెంట్ తో అందరూ సిల్వర్స్ అవుతారు. ఎవరైతే కావాలనుకుంటారో అందరు కూడా అవుతారు. కరెక్టా? రెడీ? ఆర్ యు రెడీ? రెడీ సార్? సత్యగౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఓకేనా సార్? స్పెషల్ బొనంజా. సో ఈ బొనంజా ఏంటి అంటే ఇది లాంచింగ్ బొనంజా అండి. ఇట్స్ ఏ లాంచింగ్ బొనంజా. ఈ లాంచింగ్ బొనంజా ఏంటి అంటే జస్ట్ నాకు మీకు ఫ్యూచర్గా చెప్తా, మీకు వచ్చేస్తుంది, పోస్ట్ వచ్చేస్తుంది ఈవేళ. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ అగైన్ మనకు థాయిలాండ్ ట్రిప్ అండి. కరెక్ట్? సో ఆల్మోస్ట్ ఆల్ ఏం సత్య సార్? గ్రేట్ సార్, గ్రేట్ సూపర్. థాయిలాండ్ సూపర్ సార్ ఇంటర్నేషనల్ బొనంజాని అచీవ్ చేసుకోబోతాం అందరూ కూడా. సో ఎందుకు చెప్పామంటే మన యొక్క కంపెనీ యొక్క లాంచింగ్ థాయిలాండ్ లో చేసుకోబోతున్నాం, బ్యాంకాక్ లో చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోతున్నాం. లాంచింగ్, నెక్స్ట్ లాంచింగ్ వచ్చేసాం మనము. సో దానికోసం మేము ఏం చెప్పామంటే సార్ ఆల్రెడీ ఎంతో మంది థాయిలాండ్ అచీవర్స్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళకి యాడ్ అని చేద్దాం. ఇంకా కొత్త మంది ఎంతో మంది వచ్చారు. సో వీళ్ళు కూడా తీసుకెళ్లి గ్రాండ్ గా మన థాయిలాండ్ లో చేద్దామంటే కంపెనీ ఎండి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలిసిన సార్, ఇన్ని రోజుల నుంచి మనం ఆల్మోస్ట్ ఈ మధ్యన బాగా బిజినెస్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అంటే తెలుసా, నిన్న నేను 2 days 3 days నుంచి చూస్తున్నా టీమ్ లైన్స్ లో బొనంజా ఉందా, లేదంటే ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేమన్నా అట్రాక్షన్స్ ఉన్నాయా అనేది ఏమీ చూడుకోకుండా బిజినెస్ ని యాజ్ గా ఎక్కడ ఆపుకోకుండా చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికి కూడా. ఎక్కడ తగ్గట్లేదు, అసలు ఎక్కడ తగ్గట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు ఏంది అసలు మనం ఏంది ఇలా ఉన్నారు మనల్ని. రియల్ గా అండి, దిస్ ఈజ్ ద రియల్ అండి, దిస్ ఈజ్ ద రియల్ టైం నెట్వర్క్ సిస్టమ్ అండి. దీనికి నిజంగా నేను ఏదైతే అనుకున్నానో దీన్ని ఆచరిస్తున్న మీ అందరికి ఇంకొకసారి అండి మనం ప్రూవ్ చేసుకోబోతున్నాం. నాతో కలిసి రండి, చేద్దాం, ఏంటో చూపిద్దాం అసలు సక్సెస్ అనేది. ఓకేనా? కాబట్టి సో దీన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు 17th నుంచి అనుకుంటా, 17th నుంచి మనకు అప్లై ఇద్దండి. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ అదే అవుతుంది. బట్ డోంట్ వరీ, మనకి బొనంజా అనౌన్స్మెంట్ కంటే ముందే మనకు స్టార్ట్ అయిపోయింది మన టైం పీరియడ్. సో ఇది ఎంత టైం ఉంటుంది, దీని టార్గెట్ ఏంటి అనేది త్వరలో మనకి ఈరోజు పోస్టర్ వస్తుంది. సో బీ రెడీ అండి, గెట్ రెడీ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.